మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ నుండి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. అసలు యూజీసీ అంటే ఏమిటి, దీనిని ఎందుకు ఏర్పాటు చేశారు, ఏ కమిటీ సిఫారసు ఏర్పాటు చేశారు, ఇదేం పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు యూజీసీ నెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటిసారి ఏమో జూన్లో కండక్ట్ చేస్తుంది, రెండోసారి ఏమో డిసెంబర్లో కండక్ట్ చేస్తుంది. అసలు ఈ ఎగ్జామ్ని ఎందుకు కండక్ట్ చేస్తుంది అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ కోసము, పిహెచ్డి చేయడం కోసము, ఫెలోషిప్ పొందడం కోసం. ఎవరైతే పీజీ అయిపోయిన తర్వాత యూజీసీ నెట్ రాయాలనుకుంటారో వాళ్ళు ఈ యూజీసీ నెట్లో మెరిట్ సాధిస్తే అంటే జేఆర్ఎఫ్ సాధిస్తే వాళ్ళకు వచ్చేసి 48,000 ఫెలోషిప్ అయితే వస్తుంది. మంత్లీ 48,000 ఫెలోషిప్ వస్తుంది. ఇలా మీరు 5 సంవత్సరాల వరకు అయితే మీకు ఫెలోషిప్ వస్తుంది. మరి యూజీసీ నెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. దీనిని ప్రస్తుతం కండక్ట్ చేసేది ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. దీనిని 1953లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే అప్పుడు విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దీనిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత 1956లో దీనికి చట్టబద్ధ హోదాను కల్పించారు. 1956 నుండి ఇదైతే ఒక స్వతంత్ర సంస్థగా పనిచేయడం ప్రారంభించింది. మరి అసలు దీనిని ఎవరు ఏర్పాటు చేయమని చెప్పారంటే రాధాకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పింది. రాధాకృష్ణన్ కమిషన్. అసలు ఈ రాధాకృష్ణన్ ఎవరు అంటే మాజీ రాష్ట్రపతి. అంటే మాజీ రాష్ట్రపతి అయిన రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసుల మేరకు యూజీసీని 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. 1953లో ఏర్పాటు చేసిన ఈ యూజీసీకి 1956 చట్టం ద్వారా దీనికైతే చట్టబద్ధత హోదా కల్పించారు. మరి అసలు ఈ యూజీసీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే దేశంలో ఏవైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం ఈ యూజీసీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ యూజీసీ ఏం పని చేస్తుందంటే ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని, ఉస్మానియా యూనివర్సిటీ అని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని, ఇలా ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీలు జెన్యున్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి గుర్తింపు ఇచ్చేదే ఈ యూజీసీ. అంటే జెన్యున్గా ఉంటేనేమో జెన్యున్గా ఉన్నాయని గుర్తింపిస్తుంది, జెన్యున్గా లేకుండానే తొలగిస్తుంది. మరి ఇంకేం చేస్తుందంటే ప్రభుత్వ కాలేజీలకు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులను కూడా ఇస్తుంది. మరి ఈ యూజీసీ నెట్కి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఏప్రిల్ 29, 2026 నుండి ప్రారంభమై మే 20, 2026 అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ యూజీసీ నెట్కి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ వచ్చేసి జూన్ 22, 2026 నుండి జూన్ 30, 2026 మధ్యలో ఉంటుంది. మరి ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మొత్తం ఎన్ని సబ్జెక్టులో కండక్ట్ చేస్తారు అంటే 85 సబ్జెక్టులో కండక్ట్ చేస్తారు. మరి ఇది ఆన్లైన్లో ఉంటుందా ఎగ్జామ్, ఆఫ్లైన్లో ఉంటుందా అంటే ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే, కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే. మరి దీనికి సంబంధించి ఎన్ని పేపర్లు ఉంటాయి అంటే 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ వచ్చేసి కామన్గా అందరికీ ఉంటుంది, అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, మరి హిందీ మీడియంలో ఉంటుంది. రెండో పేపర్ వచ్చేసి ఎవరైతే పీజీలో సబ్జెక్ట్ చేస్తారో అంటే తెలుగు వాళ్ళైతేనేమో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళైతేనేమో ఇంగ్లీష్లో ఉంటుంది, హిస్టరీ వాళ్ళైతేనేమో వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుగులో ఉంటుంది. వీటికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే నెగిటివ్ మార్క్ మాత్రం లేదు. ఎవరైతే ఈ 2 పేపర్లో కలిసి మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఏదో ఉందో దానికైతే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఎంపిక కావడం వల్ల కలిగే ఫలితం ఏంటి అంటే ఎవరైతే ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి నెలకు 47,000 రూపాయల నుండి 48,000 రూపాయల వరకు అయితే వస్తుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు వస్తుంది అంటే 5 సంవత్సరాలు వస్తుంది. మరి ఈ యూజీసీ నెట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 1,150 రూపాయలు. అదే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు లేదా ఓబీసీ నాన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 600 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 325 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ అప్లికేషన్ ఫీజును దేని ద్వారా చెల్లించాలంటే డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ దేని ద్వారానే చెల్లించవచ్చు. మరి దీనికి సంబంధించి అప్లికేషన్ దేంట్లో చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి, ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే లేదు. అందులో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ముందుగా UGCnet.NTA.NIC.INకి వెళ్ళి లాగిన్ అవ్వి మీరైతే ఈ అప్లికేషన్ అయితే చేసుకోవాలి.
మీరు అప్లికేషన్ చేసుకునే ముందు మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, మీ మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు కూడా మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తారో అది, ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో అది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు నింపిరనుకో, మరి వాటిని సరి చేసుకునే అవకాశం ఇస్తారా అంటే ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అంటే ఎప్పుడైతే అప్లికేషన్ పూర్తయి డేట్ ఎప్పుడైతే అయిపోతుందో, మే 20 తారీఖు అని చెప్పుకున్నాం కదా, మే 20వ తారీఖు నాడు ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత ఏమైందంటే మే 22 నుంచి మే 24 వరకు మీరు ఏమైతే తప్పులు చేశారో వాటిని సరి చేసుకోమని చెప్పేసి మళ్ళీ ఒక అవకాశం అయితే ఈ ఎన్టీఏ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఎక్కడెక్కడ ఇచ్చాడు అనేది ఇంకా తెలియజేయలేదండి. కాకపోతే జూన్ 10వ తారీఖు లోపు మీకైతే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. యూజీసీ నెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పీజీ 2 సబ్జెక్టులు చేసి ఉండొచ్చు. ఉదాహరణకి తెలుగులో చేసి ఉండొచ్చు, ఇంగ్లీష్లో చేసి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అదర్ సబ్జెక్టులో కూడా చేసి ఉండొచ్చు. కాకపోతే మీరు యూజీసీ నెట్కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రం కేవలం ఒక్క సబ్జెక్టు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మీరు తెలుగులో పీజీ చేసిరనుకో మీరు తెలుగు సంబంధించిన ఆ సబ్జెక్ట్ని అప్లికేషన్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో చేసిరనుకో ఇంగ్లీష్ సంబంధించిన దాన్ని అప్లికేషన్ చేసుకోవాలి. అంతేగాని ఇటు తెలుగును చేస్తాను, ఇటు ఇంగ్లీష్ను చేస్తానంటే మాత్రం కుదరదనమాట. ఇట్లా 2 ఆప్షన్లు అయితే ఇవ్వలేదు. కేవలం ఒక అభ్యర్థి నుండి ఒక అప్లికేషన్ మాత్రమే కోరినది అవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు కేవలం ఒకే ఒక సబ్జెక్టును కూడా, అందులో కూడా మీకు ఏ సబ్జెక్టులో అయితే ప్రావీణ్యత ఉంటుందో దాన్ని మాత్రమే మీరు ఎంచుకొని మీరు బాగా చదివి మీరు జేఆర్ఎఫ్ను కొట్టగలని ఆశిస్తున్నాను. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.